పైన sin స్క్వేర్ ఉంది, కింద 1 + cos 2x ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకు ట్రిగ్నోమెట్రీలోనైనా, డిఫరెన్షియేషన్ అయినా, ఇంటిగ్రేషన్ అయినా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్కడైనా కూడా ఎప్పుడైనా cos 2x కి ముందు ప్లస్ ఉంది అనుకోండి, మనకి cos 2x కి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఈ విధంగా మనకు 2 ఫార్ములాస్ ఉంటాయి. ఇది ఏది ఎప్పుడు వాడాలి అంటే cos 2x కి ముందు ప్లస్ ఉంటే ఈ cos కి సంబంధించిన ఫార్ములా వాడండి. ఒకవేళ cos 2x కి ముందు మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వాడండి. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. cos 2x ముందు +1 గానీ -1 గానీ ఖచ్చితంగా ఇస్తారు. సో ముందు ప్లస్ ఇచ్చాడు అని అంటే 2 cos² x -1 ఇది వాడామనుకోండి, మన క్వశ్చన్ ఏమైతుంది అని అంటే దీన్ని i అనుకుందాం గైస్. ఓకేనా? మనం అదే ఎందుకు రాసాము, ఈ ఫార్ములాని ఎందుకు తీసుకున్నామంటే +1 -1 క్యాన్సిల్ అయిపోవడం కోసం మనం అలా తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan² x ని మరి మనం ఎలా చేద్దాము చెప్పండి. sec² θ - tan² θ = 1. మనకి ఇక్కడ tan² కావాలి కాబట్టి ఈ tan² ని అటు పంపించేసాం అనుకోండి, sec² - 1 అవుద్ది. 1/2 ని ఇక్కడ రాసేసి ఇంక ఇంటిగ్రేషన్ అలాగే ఉంది. tan² ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² అంటే tan మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x అంతే -x. సో ఇంతవరకు అయిపోయింది అంటే లాస్ట్ కు ఒక ప్లస్ అనేది యాడ్ చేసేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్.